वृक्षस्य मूलाभिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तवृक्षाधिकं साधयन्तं तायिनाथम्। ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం. ఒకరికి ఆకలి ప్రాబ్లం, ఇంకొకరికి అరుగుదల ప్రాబ్లం, ఆఖరికి గుళ్ళో దేవుడికి కూడా తీవ్రవాదుల ప్రాబ్లం. కానీ తనకి ఏ ప్రాబ్లం లేదని రాదని ఫీల్ అయ్యే క్యారెక్టర్ ఒకటి ఉంది. అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొద్దున్నే ఎవరి ముఖం చూశాను? 1000 నోటు పడబోతుంది. నా సామిరంగా ఇవాళ సీపు రమ్ము చికెన్ ముక్కే. ఇది కరెక్టరా? రూపాయికి ఏమవుతుంది సారు? నీకు మాట వచ్చిందిగా. అరే నీకు 1000 రూపాయలు ఇచ్చానుకో, కలుపాకి వెళ్తావు, పేకెళ్దా తాగుతావు, ప్యాక్ ఆడతావు, తేడా వస్తే పక్కోడిని పీకుతావు, పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు. 1000 రూపాయలు బెగ్గర గేసాడంటే వీడెవడో స్మగ్లర్ అని చెప్పేసి నా పేకల మీదకి వస్తుంది. ఇదంతా నాకు అవసరమా? ఏయ్ తెనాలి రామకృష్ణ, నాతో పెట్టుకోగే. అడుక్కున్న వాడికి ఆశ పెట్టిపోతున్నావు. నీకు ఆడపిల్లలు కాదు, కోతి పిల్లలు కొడతారు. నో ప్రాబ్లం, నేను అసలు పెళ్ళే చేసుకోను. ఎవడ్రా నువ్వు? వీళ్ళకన్నా ముందు నువ్వే చంపేలా ఉన్నావు. రామకృష్ణ. అరే అప్పరాజు, ఎవరా వీళ్ళంతా? ఈ బట్టతలాడు బరోడా బ్యాంకు, ఈ బక్కోడు భారతీయ స్టేట్ బ్యాంకు. ఇంట్రడక్షన్ బానే ఉంది కానీ వీళ్ళందరినీ వెంటపడి అంత అప్పెందుకు తీసుకున్నారా? తీసుకోమని వెంటపడ్డారు, ఫీల్ అవుతారని తీసుకుంటే ఫాలో అవుతున్నారు. రేయ్, క్రెడిట్ చేసే ముందు క్యాష్ చూసుకోవాలి, క్రికెట్ ఆడే ముందు పిచ్ చూసుకోవాలి, మ్యారేజ్ చేసుకునే ముందు మ్యాచ్ చూసుకోవాలిరా. అవసరానికి క్యాష్ తీసుకోవాలి, అది నా పాలసీ. అర్జెంట్ గా 1,00,000 కొట్టు, వడ్డీతో తిప్పి కొడతాను. కప్పు కాఫీ అప్పు చేసి తాగే నీకు అప్ప? అదేట్రా, ఫ్రెండ్ని అప్పు అడగటం తప్పు అన్నట్టు ఆ ఫీలింగ్ ఏంటి? అరే ఇంతకు ముందు 25,000 అడిగావు ఇచ్చాను, 50,000 అడిగావు ఇచ్చాను, ఇప్పుడు 1,00,000 అంటున్నావు, రేపు 5 లక్షలు అంటావు, నేను సారీ అంట, నువ్వు పోబే అంటావు. ఈ ప్రాబ్లమ్స్ ఇది నాకెందుకురా? రేయ్, అప్పిచ్చేవాడు స్నేహితుడు కాదురా, తప్పుని సరిదిద్దేవాడు స్నేహితుడు. ఎనీహౌ, విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. ఈ వేళ ఫ్రెండ్షిప్ డే నువ్వు తప్పుకుంటే నేను బయలుదేరతా. నాకే కాదంటావా అన్నా? హ్యాపీ ఫ్రెండ్షిప్. Welcome to Radio City 91.1. What a fun! Your favorite radio station. I know. Today is a very special day and meerandaru nato maatladaniki waiting. Catch me on 66777911. Wonderful! I have already a lot of people calling me. Every day lagane meeku hello cheppi mimmalni అలాగే సార్. ready.
You're listening to your favorite RJ Deepa. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. I know you all know it. మీ క్లాస్మేట్స్ కి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కి, బెస్ట్ ఫ్రెండ్స్ కి, జస్ట్ ఫ్రెండ్స్ కి విషెస్ చెప్పాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్ గొప్పతనం గురించి లిసనర్స్ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే డయల్ చేయండి 66777911 రేడియో సిటీ 91.1. వాట్ ఆర్ ఫన్. కాల్స్ కనెక్ట్ అవ్వని వాళ్ళు ప్లీజ్ డోంట్ బి డిసప్పాయింటెడ్. ఇది కూడా మీరు తాగండి. deepa@myradioCity.com and you can even SMS me. Friendship and Welcome to Radio City. I repeat the number 66777911. హలో, రేడియో సిటీ దీప గారా? యా, మీ పేరు? అప్పురాజ్ అండి. సో అప్రోచ్ గారు చెప్పండి, టుడే ఇస్ ఫ్రెండ్షిప్ డే అండ్ ఈ స్పెషల్ డేనా మీరు మీ ఫ్రెండ్ కి ఏం స్పెషల్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నా ఫ్రెండ్ గొప్పతనాన్ని అందరికీ ఓపెన్ గా చెప్దామని. కాస్త డీటెయిల్ గా చెప్తారా? నా టైం బాగాక అప్పులోడు దొరికి తన్నులు తింటుంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెయ్యి వెళ్ళిపోయాడు. వైఎస్ తన ఫ్రెండ్ కేవీపీని ఎంపీని చేస్తే వీడు నన్ను వీపీని చేశాడు. స్నేహం విలువ తెలియని సెన్స్లెస్ ఫెలో. అంతేనండి, అందుకన్నా పెద్ద తిట్లేదా? హ్యూమానిటీ లెస్ ఫెలో. అంతేనంటారా? వేస్ట్ ఫెలో. తిట్లన్నీ రొటీన్ గానే ఉన్నాయండి, పెద్ద గొప్పగా లేవు. ఇంతకీ మీ ఫ్రెండ్ పేరేంటి? ఆర్కే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి, తెనాలి రామకృష్ణ. ఒక్క కాల్తో నన్ను ఫూల్ చేసావు కదరా. హలో 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 హలో. ఓ సారీ, అప్పురాజ్ గారి ఫోన్ కట్ అయింది. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. మీ ఫ్రెండ్షిప్ విషెస్ చెప్పడానికి యు నో వేర్ టు కాల్ మీ. ఇంకొక రూపాయి అంటే ఆర్కే గారిని ఫుట్బాల్ ఆడుకునేవాడిని. బాబు నీ దగ్గర రూపాయి ఉందా? అదే ఉంటే టీ తాగేవాడిగా. ఈడెవడో నాకన్నా దరిద్రుల్లో ఉన్నాడు. పేపర్ చదువుకో. నిన్ను కాదురా, చెప్తా. హలో మిస్టర్ మెల్కోటే, నెలకి ₹1,00,000 ఇచ్చి నా కంపెనీ పబ్లిసిటీ చేయమంటే నా గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తావా? అయిపోయావు, నువ్వే అయిపోయావు, నీ రేడియో కంపెనీ అయిపోయింది. సార్ మీ గురించి బ్యాడ్ పబ్లిసిటీయా? తప్పు కదా. ఏం జరిగింది సార్? ఏం జరిగిందో చెప్పాలా? చెప్తాను విను. అది జరిగింది. తప్పు కదా. అన్ని తిట్లు తిట్టిందా? అర్జెంటుగా ఆ దీపాన్ని ఉద్యోగం నుంచి తప్పించు, లేకపోతే ₹1,00,000 స్పాన్సర్షిప్ కాంట్రాక్ట్ క్యాన్సిల్. దట్స్ ఆల్. సార్ 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 ఓ నో. దీపా ఏమైంది సార్? కాలింది. ఏమ్మా, రేడియో జాకీ అంటే తీయగా మాట్లాడాలి, కమ్మగా పాటలు వినిపించాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు. నేనేం చేశాను సార్? తెనాలి రామకృష్ణ సిటీలో పెద్ద సెలబ్రిటీ, ఆయన్నే తిడతావా? తప్పు కదా. ఏదో ఫ్లోలో అనేసాను సార్. నువ్వు ఫ్లోలో చెప్పావు, స్పాన్సర్షిప్ క్యాన్సిల్ అని ఆయన ఫోన్లో చెప్పాడు. ఆయన గురించి తెలియదు సార్. తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు కదూ. యు ఆర్ డిస్మిస్డ్. తప్పుకో. సార్ 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 సార్. No, no, sir, no. please, sir. No way. I will never repeat it again, sir. I'm sorry. Sir. Very sorry. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రామ్ కాన్సెప్ట్ నీదే కదా? అవును సార్. తప్పు కదా. నువ్వు తప్పుకో. ఈ తెనాలి రామకృష్ణ ఎవరే? శ్రీ కన్యాకుమారి నీ చేసేస్తాను గుండెల్ని చోరీ.
అర్పేట్రా పైనుంచి పడితే అరవకుండా ఏం చేయాలి? ఇదేట్రా మనకు తెలియకుండా మన ఇల్లు ఎవరైనా ఏలం పట్టేస్తాడా? చూద్దాం పద బాసు. ఎవరా ముష్టి వాళ్ళని లోపల రానిచ్చింది? మేము ముష్టి వాళ్ళం కాదండి, ఈస్ట్ వెస్ట్ లో బెస్ట్ బ్యాండ్ మేడం. అసలు మిమ్మల్ని ఎవరు రప్పించారు ఇక్కడికి? మావయ్యరా? ఏంటి మావయ్య, సొంత మేనల్లుండి ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. ఆ తేదీ రాత్రే శోభనం అయింది. పొద్దునే డెలివరీ డేట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అల్లుడు. కొత్తిమీర కట్ట తెలివితేటలు కట్టిపెట్టు, పోపు ఆడిపోద్ది. ఈ బ్యాండ్ మేళం తెచ్చింది నా పెళ్లి కోసం కాదు, నీ పెళ్లి కోసం. పెళ్లి నాక? మరి పెళ్ళేది? పంతులు అయ్యా, ఈ సౌండ్ కోసమే ఎదురు చూస్తున్నా. నా పేరు లిమ్కా బుక్కు పంతులు. లారా రికార్డు సచిన్ బద్దలు కొట్టినట్టు ఈ ఒక్క పెళ్లి చేస్తే 1000 పెళ్లిళ్ళు పూర్తి చేసి గిన్నీస్ రికార్డు బద్దలు కొట్టేస్తాను. అది ఈ సౌండ్ కోసమే ఎదురు చూస్తున్నాను. అది నీ టాలెంట్ చూపెట్టు. అలాగేనండి. అయ్యా, ఈ ఫోటోలు చూడండి. హైటెక్ హైటు వెయిట్ ఉన్న గర్ల్స్, క్లాసులో క్లాసు గర్ల్స్, గుళ్ళో హోమ్లీ గర్ల్స్. మీరు చూసి ఓకే చేస్తే మ్యాచ్ ఫిక్స్. ఇది కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. వీడి గెటప్ తో పాటు పక్కా సెటప్ తో వచ్చాడు బాసు. ఏమంటావు అల్లుడు? సౌండ్ లేదంటే శుభం. ఈ సౌండ్ చాలా. ఇంకోసారి సౌండ్ అన్నా అనుకో తొక్కాల్సింది పంతులు గారిని కాదు, పెళ్లిలో పెళ్లి కూతురు కాదు. అల్లుడు, నీకు రామకృష్ణ అని పేరు పెట్టుకున్నాను. నువ్వు కృష్ణుడు ఎలాగూ కాలేవు. నిన్ను రాముణ్ణి చేసేంత వరకు నేను నిద్రపోను. నిన్ను నిద్రపోను. వాయించండి రా. పెళ్లి చేసుకుంటే బోలని ప్రాబ్లంకి దూరంగా ఉండమే నా పాలసీ. నేను పెళ్లి చేసుకోను. కరెక్ట్. పెళ్లి చేసుకుంటే పిల్లలు మెయిన్ విలను, పిల్లలు సైడ్ విలన్స్. షడప్. 16 ఏళ్ళకే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మోహన్ నువ్వు. అల్లుడు, ఈసారి సారీ చెప్పి తప్పించుకోవడానికి కుదరదు. పెళ్లి కూతురు రెడీ, ముహూర్తం రెడీ, పంతులు రెడీ, ఈ కుక్కుమామ రెడీ, సన్నాయి నొక్కులు రెడీ. నువ్వు కాదనుకో. సౌండ్ రాలేదంటే శుభం. మీరు సౌండ్ ఏమనరా? నమస్కారం. నమస్కారం సార్. ప్రతి నమస్కారం. తమరు ఎవరు? పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చా. నాకు వివాహమా? నాకంటే పెద్దదైన మా సహోదరికి ఇంకా పెళ్లి కాక ముదిరి పండి ఎండిపోచున్నది. ఆమె వివాహము తదుపరే మా వివాహము. నేను వచ్చింది మీ అక్కయ్య గారి కోసం. ఎంత సంతోషము. అర్ధరాత్రి అదృష్టం మా తలుపు తట్టినది. అవును, ఇంట్లో సామాన్ల కంటే చిప్పలు ఎక్కువ ఉన్నట్లున్నాయి. కాదు కాదు, అవి చిప్పలు. సత్కరించి ఇచ్చిన కప్పులు. కళ్ళలో కదక్కు, కాళ్ళల్లో కూచిపూడి తాండవాడేస్తుంది. గజ 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 గజ. మా అక్క చక్కని చుక్క, బావతో ఆడాలి చెమ్మ చెక్క. ఎవడేమనుకుంటే నాకేంటి బొక్క, అది నా కళ్ళతో చూడాలి ఎల్ చక్క. వారే నీ చేతులు అరటి తక్క. పిలరా మీ అక్కని. సహోదరి స్రవంతి రామ్మ. ఏమిటి మే రాత్రిపూట కూడా ఇదే డ్రెస్ లో ఉంటదా? ఏజు కొంచెం ఎక్కువ. కొంచెం కాదు, బాగా ఎక్కువ. రే, కోడి గుడ్డు తినేది మాత్రాన పులుసు చేతుగా ఉంటుందా? మనం చూసేది ఎవరికి? మామయ్యకి ఈవిడే ఎక్కువ. సహోదరి, వీరు మీ పెళ్లి విషయమై మాట్లాడుటకు వచ్చి ఉన్నారు. సిరిసిరిమోలో జయప్రదలా ఉందిరా. అత్త. అపశృతి అపశృతి హతవిధి. నేను కాదు పెళ్లి కొడుకు, మా మావయ్య. ఆయన నీ పెళ్లి చేసుకోవడం. వారు 6 ప్యాక్ షారుఖ్ ఖాన్ లా ఉంటారా? సింగిల్ ప్యాక్ గఫార్ ఖాన్ లా ఉంటాడు. షష్టి పూర్తి వయసు వచ్చినా పుష్టిగా ఉంటాడు. మా సహోదరి కూడా అంతే. వయసు పండిన దండిగా నిండుగా ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, రేపే పెళ్లి చూపులు. చాలా సంతోషం. ఇది మా విజిటింగ్ కార్డ్ అండి. రేపు మా ఇంటికి వచ్చేయండి. అటుల అయ్యా. సహోదరి, నీ కోరిక నెరవేరినది కదూ. రండి రండి. నమస్కారం. నమస్కారం. ప్రతి నమస్కారం. మాకు నచ్చినది మీ సంస్కారం. అత్త ఎక్కడ? వచ్చుచున్నారు. మరి మా బావగారు ఎక్కడా? అదిగో వస్తున్నారు అక్కడ. ఈ చూడు కొబ్బరిగా ఉన్నాడండి.
మావయ్య పెళ్లి కూతురు తమ్ముడు గోరింటాకు రాజు. నమస్కారం. నమస్కారం. నా పేరు గోరింటాకు రాజు. కవిత పలుకుటలో రారాజు. మా అక్క పెళ్లి చెయ్యాలనే మోజు తీరాలి ఈ రోజు. ఈ బూచిగాడేమో ముదురు టెంకలా ఉన్నాడు. వీళ్ళక్కడ ఆరిపోయిన కంకిలా ఉంటదేమో. ఫోన్లే వీడి టేస్ట్ వీడిది. అయిపోయింది. సభకు నమస్కారం. ఆహా, మా మామయ్య చూడటానికి హైట్ తక్కువైనా మంచి వెయిట్. 90లో బెస్ట్ బాడీ బిల్డర్ గా ఇంత పెద్ద కప్పు తీసుకున్నాడు. నేను ఎప్పుడు తీసుకున్నాను అల్లుడు? మందులు మర్చిపోయి ఉంటాం మామయ్య. అంతుందా? బొచ్చు బీకిన కోళ్ళ ఉంటాడు. విషయానికి వద్దాం. పెళ్లికి ముందే కట్న కానుకల గురించి డీటెయిల్ గా మాట్లాడుకోవడం మంచిది. దానికి ఏమీ లోటు రానివ్వము. మేము రాసిన గేయములు కావ్యములు మా అక్క కప్పులు చెప్పలు సమస్తము మీకు అర్పించి మీ కాలు కడిగి సంతోషం. తీసుకోండి. బావగారు. బావగారా? సోదరా. సహోదరి. ఆ విషయం మాట్లాడితివా? మాట్లాడదు. మాది కళాకారుల వంశం. మమ్మల్ని కట్టుకునే వాళ్ళకి కూడా సంగీతంలోను సాహిత్యంలోను ప్రవేశం ఉండవాలని మా ఆశ. ఉంది. ప్రాక్టీస్ చేస్తే మా అక్కను వివాహం చేసుకుంటాలో మీకు ఎట్టి అభ్యంతరము లేదు కదా బావగారు? బావగారా? అవును. అది బండబూతైనట్టు అలా ఇచ్చారంటే రియాక్షన్. అది కాదు బావగారు. పడద్దు మావయ్య. ఒక్కసారి అత్తయ్య మొహం చూడు మావయ్య. ఆవురు అంటుంది. అత్తయ్యని కానీ పెళ్లి చేసుకున్నామంటే శ్రీశ్రీమో శంకరాపురం సాగర్ సంగమో డైలీ ఫ్రీగా చూడొచ్చు. వాయించమంటారా? నాకు ఈ పెళ్ళొద్దు. నేను ఈ పెళ్లి చేసుకోను. నీ కావ్యాలు కప్పులు చెప్పులు నాకు అక్కర్లేదు. వెళ్ళిపోయి బావగారు. మళ్ళీ ఆ మాట అంటే నాలుగు చీరేస్తాను. మావయ్య పర్వాలేదు, ఆయన్ని ఇబ్బంది పెట్టకండి. ఎప్పుడైనా మూడొచ్చి పెళ్లి చేసుకోవాలనిపిస్తే నేరుగా మా ఇంటికి రండి. మీకోసం మా ద్వారములు సర్వదా బోర్లా తెరిచే ఉంటాయి. లెస్స పలికిదివి సహోదరి. పద సోదరా. సభకు నమస్కారం. నమస్కారం. సీను, ఇదంతా చేసింది నువ్వే కదా? నేను చేస్తాను రా నీ పెళ్లి. వాయించండి రా. నాతో పనుందా? మీతో కాదు, బాస్ తో పనుంది. పెళ్లి కాని మగాడు, తాళ్ళు లేని బొంగరం లాంటి వాడు, వేస్ట్ క్యాండిడేట్. ఏదన్నా ఉంటే నాతో చెప్పు. రెస్ట్ తీసుకునే వయసు, మీతో చెప్పి వేస్ట్. చూడమ్మా, నీలాంటి పిల్లని పెళ్లి చేసుకుని వాటేసుకుని పడుకోవాల్సిన వయసులో పిల్లోని వాటేసుకుని పడుకుంటున్నాడు. పద్ధతేనా? పెళ్లి చేసుకోమని నువ్వైనా చెప్పమ్మా. చేసుకోండి సార్ పెళ్లి. చూడాల్సింది ఫైల్ కాదు, ఆ అమ్మాయి స్టైల్. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలిచాను, ఎక్స్పోజ్ చేయడానికి కాదు. ఇదిగో నేను మళ్ళీ పిలుస్తాను, వెళ్ళు. సారీ సార్. రేటా సంగతి తర్వాత చూస్తావా అల్లుడు? అల్లుడు, నువ్వు పిసకాల్సింది పేపర్ వెయిట్ కాదు, ఆ పిల్ల చెయ్యి. ప్లీజ్ మావయ్య, అది తప్ప ఇంకేదైనా అడుగు, చేస్తాను. ప్లీజ్ అల్లుడు, అదొక్కటే చెయ్యి, ఇంకేది అక్కర్లేదు. కుదరదు కుదరదు కుదరదు. కుదరకపోతే ఏం చేయాలో నాకు తెలుసు తెలుసు తెలుసు. ఎప్పుడు మన పెళ్లి?
నిన్ను పెళ్లి చేసుకుంటే నాకేమిస్తావు? నా టైప్ లో జిరాక్స్ కాపీ లాంటి చిన్న సీన్ గాని ఇస్తా. అది ఆ ప్యూన్ గాడు కూడా ఇస్తాడు. అదే మన బాస్ ని చేసుకుంటే ఏంటి బాస్ తో పెళ్లి చేసుకునే ప్రాబ్లమ్స్ అని అక్కడ చిన్న లిటిగేషన్ పెట్టా. ఈ జన్మకి పెళ్లి విషయం ఎత్తడు, అందుకే బాసుని మానేసి నన్ను ట్రై చేసుకో. గురువు గారు మీరా? శకుని, మా అల్లుడిని పెళ్ళొద్దని రాంగ్ రూట్ లో పెట్టి ఈ రూట్ లో నువ్వు స్ట్రైట్ గా వెళ్ళిపోతావా? ఏదో గురువు గారు, పిల్లలు అడ్డులో ఉందని కకృతి పడ్డాను, క్షమించి వదిలేయండి. ఆగు, ఈ విషయం మా అల్లుడితో చెప్పి నీ పాటలు పీకించేస్తాను. వద్దు గురువు గారు, మీకు దండం పెడతాను ప్లీజ్. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. మీరేం చెప్తే అది చేస్తాను. ఎత్తుకో. ఈ అమ్మాయిని కాదు, సాంగ్. ఓకే, ఏ కమ్ ఆన్ గైస్, లెట్స్ సింగ్ ఏ సాంగ్. పందిట్లో సందడి, ముంగిట్లో అల్లరి, గమ్మత్తు గారడి చెయ్యాలిలే. మేళా తాళాలతో, మేజు బణీలతో నీకే అక్షింతలే వెయ్యాలిలే. అరే అరిటాకు విస్తరజాలా, పప్పన్నం ముద్ద పెట్టాలా, ఊరంతా మోత మొగేలా, లగ్గానే నీకు చెయ్యాలా. గోల్ గోల్ గోపెమ్మ, బోల్ బోల్ బుచ్చమ్మ, మాయదారి మైసమ్మలో నచ్చిందే ఎంచుకోరా. రాణి రంగమ్మ, మేరీ మంగమ్మ, మీరా ముంతాజుల్లో ఓ పిల్లే చూసుకోరా. వద్దు వద్దు పెళ్ళి, ఆపండి మీరు లొల్లి, మత్తు మందు చల్లి మళ్ళించకండి, మళ్ళీ దోసెయ్యకండి నన్ను రిస్క్ లో. గోల్ గోల్ గోపెమ్మ, బోల్ బోల్ బుచ్చమ్మ, మాయదారి మైసమ్మలో నచ్చిందే ఎంచుకోరా. రాణి రంగమ్మ, మేరీ మంగమ్మ, మీరా ముంతాజుల్లో ఓ పిల్లే చూసుకోరా. పెళ్ళామే దేవతలా వస్తుంది, నన్నేమో పూజారిని చేస్తుంది. నీకోసం పిల్లల్ని కంటుంది, నా ఆస్తికి వారసులే అంటుంది. నీ ఇంటి యాలన, నీ ఒంటి పాలన చూస్తూ నీ తోడు ఉంటుంది. పాలనాలు వద్దు, ఆ పెత్తనాలు వద్దు, నా ఫ్రీడమ్ నే పాడు చేయొద్దు. గోల్ గోల్ గోపెమ్మ, బోల్ బోల్ బుచ్చమ్మ, మాయదారి మైసమ్మలో నచ్చిందే ఎంచుకోరా. రాణి రంగమ్మ, మేరీ మంగమ్మ, మీరా ముంతాజుల్లో ఓ పిల్లే చూసుకోరా. నీ తిండి తిప్పలనే చూస్తుంది, వంటామే అందుకనే మాకుంది. స్వర్గాన్నే చేరువగా తెస్తుంది, నెమ్మదిగా నరకంలో తోస్తుంది. నీ వెంటే నీడగా, నీ అడుగు జాడగా ఉంటుంది ఆమె హమేషా. అరే వద్దు వద్దు బాసు, అనుమాన పక్షి ఊసు, ఆ వైఫ్ తోటి లైఫ్ మటాషు. నేను నీలాగా చెట్టే ఎక్కాను, షాదీ మననురా అయ్యాడు బ్రహ్మచారి. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాణం తింటాయి, మాయం అవుతాయిలే నువ్వు పెళ్ళే చేసుకుంటే. వద్దు వద్దు పేచి, ఇచ్చాను మీకు పూచి, పిల్లదాన్ని చూసి నా పెళ్లి ఫిక్స్ చేసి, సంసారిలాగా నన్ను మార్చేసి. లా 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 లా. తానే తన్నాన, తానే తన్నాన, తానే తన్నానే నా, తన్నానే తన్ననానా. ఇదేనా సర్కార్ ఇల్లు? ఇదేనండి, పదండి లోపలికి వెళ్దాం. పదండి అయితే. సర్కార్ నమస్కారం, సర్కార్ నమస్కారం.
సర్కార్ నమస్కారం. మీరు పెట్టండి, మీరు పెట్టండి. ఓసారి వీడి ఇలాగే సంబంధానికి వచ్చి సర్కారా వాడెవడు అన్నాడు, అంతే. అప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నమస్కారాలు పెట్టడమే వీడికి పనిష్మెంట్. మీరు పదండి, మీరు పదండి. సర్కార్ నమస్కారం. అదేంటి అలా తొక్కలు పట్టుకుంటున్నాడు? ఏంటిది? వీడికి తొక్క శిక్ష. ఎందుకింత కక్ష? మీలాగే సంబంధానికి వచ్చి తొక్కలో సంబంధం అన్నాడు. ఆ తొక్క మిస్ అయిందంటే సర్కార్ వీడి తొక్క తీస్తాడు. ఇదేదో ప్రాబ్లమాటిక్ సంబంధంలో ఉంది బాస్. మామయ్య ఎందుకని మంచిది ఈ సర్కార్ సంబంధం మనం వద్దు. ఇదేంటయ్యా, పశువులు ముందుకి పీతలు పక్కకి నడుస్తాయి, వీడేంటి వెనక్కి నడుస్తున్నాడు? సర్కార్ నమస్కారం. వీడు సర్కారింటికి సంబంధానికి వచ్చి వద్దులే వెనక్కి వెళ్ళిపోదాం అంటూ వెళ్ళబోయాడు. అప్పటి నుంచి సర్కార్ వీడికి వెనక్కి నడవడమే శిక్షగా వేశాడు. నువ్వు గిన్నిస్ బుక్ లో ఎక్కడం కోసం మా జీవితాలు ఎందుకే? అయ్యా మీకు ఇలాంటివి ఏం జరగవాలండి, పదండి. రాలుడు ఎంటర్ ది డ్రాగన్ ఏమవుతుందో చూద్దాం. నమస్కారం సర్కార్. కాలు మీద నా కాలేసుకున్నాడు ఫీల్ అవుతాడు. కాంబినేషన్ చూడముచ్చటగా ఉంది. సాఫ్ట్వేర్ సర్కారు కలిసినట్టయితే నేను గిన్నీస్ బుక్ ఎక్కినట్టే. ఒకసారి రండి. ఈ పెళ్లి కానీ ఓకే ఏందనుకో నీ గుండు పై అమ్మాయి గారిని తొందరగా పిలిపించమంటున్నారు. పిల్ల బాగుంది. నీకు చిరుగుద్ది. ఆవిడ నా తమ్ముడు భార్య. సర్కస్ లో ఏనుగులాగా ఎంట్రీ ఇచ్చినారా బాబు. చిన్నపిల్ల కదండి, సైకిల్ తొక్కడం అంటే ఇష్టం. మరి చిన్నపిల్ల అయితే పెళ్ళి ఎందుకండి? ఆడుకోవడానికి బొమ్మలు కావాలి కదండి. ఎన్ని బొమ్మలు కొన్నా విరగొట్టేస్తుంది. అదే మొగుని కట్టబెట్టామనుకోండి, కొట్టినా విరగొట్టినా పాడు ఉంటాడు. బహుత్ సత్య. అన్నయ్య వీళ్ళలో నా మొగుడెవరు? అయ్యా పెళ్లి కొడుకు ఏమే నచ్చాడా? అబ్బా నీకు సిగ్గేస్తుంది. చిప్పు. మాకు అమ్మాయి నచ్చింది. రండి బాబు గారు. బాబు గారు ఎక్కడికి? కాబోయే బామర్ది పిలుస్తారు కదా. ఏంటంటావు? ఏమో. ఎక్కడికి సార్ తీసుకెళ్తున్నారు? ఆ రోజుల్లో పెళ్లి కూతురి శీల పరీక్ష చేయించేవాళ్ళు. ఒక్కగానొక్క చెల్లి. కాబోయే భర్త పర్ఫెక్టో కాదోనని సూర్య. అయిపోయింది. అరే బాగా సూపరు. ఏమైంది? అమ్మా సర్కారు గారు నాకెందుకు చేశారండి శూల పరీక్ష? పెళ్లి కొడుకు ఆయనండి, ఆయనకి చేయాలి కదండి. అమ్మా బాసు.
ఏంటి గుడ్ల గుబలా చూస్తున్నారు? మందు కొట్టి మూల పడవనక ప్రశాంతంగా బతికే బాస్కి పెళ్లి పెళ్ళని ప్రాబ్లం తీసుకొస్తారా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఇక్కడే ఉంటే మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఈ ఇంట్లో ఒక్క నిమిషం ఉండడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ముందు. ఎవరన్నా వెళ్ళిపోమంటున్నావు? ఆయన ఎవరో తెలుసా? అమ్మ తోడ పుట్టిన మరో అమ్మ రూపంరా మేనమావ అంటే. ఆకలిస్తే అన్నం పెట్టడానికి అమ్మ లేదు, ఏడిస్తే ఓదార్చడానికి నాన్న లేడు. అమ్మలా గుండెల్లో పెట్టుకొని నాన్న భుజాల మీద ఎత్తుకొని పెంచాడు రా. తను పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నన్ను దూరం చేస్తుందేమోనని పెళ్లి పెటాకులు లేకుండా తను వంటవాడు అయ్యాడు. నా కోసం వంటవాడయ్యాడు. నేను ఇంత గొప్పగా బతకడానికి తను ఎన్ని తిప్పలు పడ్డాడో తెలుసా? మావయ్య, నువ్వు ఏ చేసినా నా సంతోషం కోసం చేశావు. సారీ మావయ్య. అరే వాడు నన్ను ఏమన్నాడని ఊరుకో. నన్ను ఇంటివాడిని చేయాలనుకున్నావు, నీకు అలా నిజం చేస్తాను మావయ్య. సారీ బాబాయ్. సారీ లేదు గిరి లేదు, అవతల పూరి మాడిపోతుంది. పద తీసుకో బ్యాగ్. అలాగే కమాన్ పద. సారీ అంకుల్. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం, లేచి గంతడం. రేపు వచ్చేవాడు 6ంటికే లేపుతాడు, అప్పుడు తిక్క కుదురుద్ది. వాడెవడో వచ్చినప్పుడు చూద్దాంలే పిన్ని. సరే సరే, కాఫీ అక్కడ పెట్టే. తొందరగా రా, స్నానం చేసి టిఫిన్ చేద్దు గాని. ఈ టైంకి లెక్చి స్కిప్పింగ్ చేస్తుందంటే ఏ ప్రాబ్లమ్స్ లేనట్టే. పెళ్ళంటూ చేసుకుంటే ఈ పిల్లనే చేసుకోవాలి. తెనాలి రామకృష్ణ ఫిక్స్ అయిపో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేనేదో కోపంలో అన్నాననుకో, వెళ్ళిపోవడమేనా? తప్పు కదా. ఆఫీస్లో అలసిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వాళ్ళు నీ వాయిస్ విని రిలాక్స్ అవుతారు. అలాంటప్పుడు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం తప్పు కదా. అందుకే కదా సార్ మళ్ళీ వచ్చాను. వెరీ గుడ్. అయితే తెనాలి రామకృష్ణకు ఒకసారి సారీ చెప్పి అతన్ని ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేయి. అలాగే సార్. గుడ్ గుడ్. హలో హలో సార్, నేను రేడియో సిటీ జాకీని మాట్లాడుతున్నా. నువ్వా? ఆ రోజు నా మాటలు మిమ్మల్ని హర్ట్ చేశాయి. ఏ ఇంకెవరు తిట్లుండిపోయినాయా బ్యాలెన్స్ తిట్టడానికి? ఒకసారి మీరు మా స్టూడియోకి వస్తే. ఫోన్ బిటా. మీరు చాలా ఫన్నీగా మాట్లాడతారు సార్. నీ కంటికి నేను జోకర్లా కనిపిస్తానా? సారీ సార్. ఇంకెప్పుడు ఫోన్ చేయకు. పెట్టే. హలో. హాయ్ మజ్ను. మజ్నునా? అంటే నువ్వు లైలావా? నా ప్రేమను ఒప్పుకుంటే నేను లైలానే. కాదంటే? క్లైమాక్సే. క్లైమాక్స్ ఏంటి? మిమ్మల్ని వన్ సైడ్ లవ్ చేసా, కాదంటే గోల్కొండ నుంచి దూకి చచ్చిపోతా. అసలు ఎవరు నువ్వు? డీటెయిల్స్ తర్వాత ఒక అరగంటలో నువ్వు అక్కడికి రాకపోతే నేను చెప్పించేస్తా. ఉండు వచ్చేస్తాను. నేను వెళ్తున్నా, మీరు వస్తారంటే లేకపోతే లేదు. వచ్చాను.
ఓ మై గాడ్, ఏమైందే? ఎవరో వాటేసుకున్నారే. అవునే. అబ్బా, ఎంత రొమాంటిక్ గా దొరుకుతున్నారు. నువ్వెవరు? నీ వన్ సైడ్ ఎవరిని ఫోన్ చేసి రమ్మన్నావు కదా, అందుకే వచ్చేసా. నా సైడ్ ఓకే, నీ సైడ్ ఓకేనా? ఏంటి ఓకే? లవ్ అంటే వేడెక్కిన కుక్కర్ లాంటిది. విజిలేసుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఇలాగే దొల్లుకుంటూ కళ్యాణ మండపం దాకా వెళ్ళిపోదామా? నీకేమన్నా పిచ్చా? ఛాన్స్ దొరికింది కదా అని లాగేసుకుని వాటేసుకోవడమేనా? అదే ప్లేస్ లో కానీ నువ్వు ఉంటే లాగేవాడిని కాదు, నేనే తోసేవాడిని. నీకు అసలు బుద్ధుందా? నేనేదో సైట్ సీయింగ్ వస్తే వెనక నుంచి వాటేసుకుంటావా? సైట్ సీయింగ్ అంటే సూసైడ్ కదా? మరి ఫోన్ చేసి రమ్మంది ఆ నంబరు. నేనెవ్వరికి ఫోన్ చేయలేదు, లవ్ చేయలేదు. ఓ సారీ అండి. అంటే ఆ లైలా మీరు ఓకే ఓకే సారీ 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 కూల్ కూల్. హే ముకుందా, నాకు ఎట్టంటి అమ్మాయి కావాలో తెలుసుకొని ఈ గోల్కొండలో సెటప్ చేసావా? ఇది గానీ సక్సెస్ అయిందంటే మా కుక్కు బావికి గుండు కొట్టిస్తా. అన్నా ఇడేం చేశాడు తెలుసా? మన సిస్టర్ మీద చెయ్యేశాడనా? చెప్పన్నా, ఆడు చేయి తీయమంటావా తల తీయమంటావా? సక్క చెల్లెమ్మ గారు 2 చేతులకి గోరింటాకు పెట్టుకున్నారు. ముక్కు దురద పుడుతుంది, గోకమంటే గోకాను అంతే సర్కార్. బిర్ర గోకమంటే గోకుతావు బే. అన్నా మన పని మనిషి కడుపు చేసింది కూడా వీడే ఉంటాడన్నా. అవునన్నా, మన పెరట్లో పూలన్నీ తేరగా కోసుకెళ్తాను తల్లడ్డు నా కళ్ళను చూశానన్నా. దాన్ని కడుపు చేసింది వీడనుకుంటున్నారు. నేనేం తెలియదు పాపం నా బుల్లి బ్రదర్స్. నాకేం తెలియదు సర్కార్. ఆ పాపం చేసినాడు పాపను పోతాడు, నాశనం అయిపోతాడు. ఆపుని ఎదవ తిట్లు చాలు. అయినా ఈడితో మాట్లాడేంటన్నా? గోకిన వేళ్ళు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. గోకినోడికి గోకుడు శిక్షే వేయాలి. వీడి సంగతి నేను చూసుకుంటాను. చేతులు వెనక మళ్ళీ చేతులు కాదు ఈ కాదు ఈ కాదు. ఈ సర్కారుతో పెట్టుకుంటే పోస్ట్ మార్టం కూడా పనికిరాడు. హలో సార్, నేను రేడియో జాకీని. నువ్వా? నువ్వు జాకీవి కాదు, కాకివి, ఊర కాకివి. సారీ సార్, బిజీగా ఉన్నారా సార్? లేదు, నీకోసం ఎదురు చూస్తున్నాను. నా మూడంతా అప్సెట్ చేశావు. ఆఫీసులో ఉంటే సార్ నేను రేడియో జాకీని, ఇంట్లో ఉంటే సార్ నేను రేడియో జాకీని. నీ ఉద్యోగం పిక్కించి నా పేకల మీద తెచ్చుకుందాం. సారీ సార్, ఇంకోసారి చేస్తానులేండి. ఏంటి మళ్ళీ చేస్తావా? ఫోన్ పెట్టు, ఫోన్ పెట్టు. హలో. హాయ్ మజ్ను. హాయ్ లైలా, నువ్వు ఇంకా పోలేదా? పోదామని గోల్కొండ బయలుదేరా. ట్రాఫిక్ జామ్ అయింది. పబ్లిక్ గార్డెన్స్ కి షిఫ్ట్ చేశా. ఏంటి చద్దామని? అవును, నీళ్ళలో దూకి చేద్దామని. ఏంటి బెదిరిస్తే భయపడతా అనుకుంటున్నావా? సచ్చినారాను. నేను చచ్చాక పోలీసులు మీ ఇంటికి వస్తారు. ఇదిగో ఆ పని చేయకు. వచ్చేస్తాను అక్కడే ఉండు.
వద్దు నా మాట విను. ఓ మై గాడ్ ఏమైందే? ఎవరో వాటేసుకున్నారే. అవునే ఏంటి గొడవ? విడు. సారీ సార్. ఏంటో కొట్టడం? పబ్లిక్ పార్క్ లో వాటేసుకున్నాడు సార్. పబ్లిక్ పార్క్ లో వాటేసుకోవడాలు కాటేసుకోవడాలు కామన్. అదే కామన్. వెరీ గుడ్. నిన్న గోల్కొండలో కూడా వాటేసుకున్నాడు సార్. ఎక్కడ వాటేసుకోవాలో మీరు చూసుకోవాలి. పోలీసులు చెప్పకూడదమ్మా. చెప్తే వాళ్ళు కూడా వాటేసుకుంటారు. బాగా చెప్పారా? చెప్తే అర్థం చేసుకోరేంటి? ఇతనెవరో నాకు తెలీదు. అట్లీస్ట్ నా బాయ్ ఫ్రెండ్ కూడా కాదు. నేను తన బాయ్ ఫ్రెండ్ కాదు సార్, తను మాత్రం నా గర్ల్ ఫ్రెండే సార్. అబద్ధం సార్. ఈ అమ్మాయి కనపడితే చాలు వెనక నుండి వచ్చి వాటేసుకుంటాడు. అదేంటంటే సారీ చెప్తాడు. అవునా? అవును సార్. అవును. పార్క్ లో ఇంత మంది అమ్మాయిలుంటే ఈ అమ్మాయినే ఎందుకు వాటేసుకుంటున్నావు? రేప్ చేద్దామనే? రేపా? నేనా? నా ఫేస్ చూస్తే రేప్ చేసే వాళ్ళ కనపడుతున్నా సార్. అసలు నేను ఎవరో తెలుసా? నువ్వేంటో నీ సంగతి ఏంటో మాకన్నా మా ఎస్ఐ గారికి బాగా తెలుసు. పద జీపెక్కో. నేను ఎక్కను. మేమే రేప్ చేశాడు సార్. అవును సార్. రెడ్ హ్యాండెడ్ గా పబ్లిక్ పార్క్ లో పట్టుకున్నాం. ఏమయ్యా పాపం వాడి పెళ్ళానికి క్యారెట్ కి బీట్రూట్ కి తేడా తెలియదే, అటువంటి దాన్ని రేపు చేస్తావా? నా పెళ్ళాన్ని కాదు సార్. వాడి పెళ్ళామా? నా పెళ్ళాం కాదు సార్. పబ్లిక్ గా ఒక అమ్మాయిని మానభంగం చేస్తుంటే పట్టుకున్నాం సార్. పబ్లిక్ గా మానభంగం చేస్తుంటే అంటే పబ్లిక్ ఆటంలో సార్. అవును సార్. ఏరా చెప్పు, ఇంతవరకు ఎన్ని మానభంగాలు చేశావు? ఎన్ని మర్డర్లు చేశావు? సిటీలో ఉన్న చైన్ స్నాచర్స్ కి నీకు సంబంధం ఏమిటి? ఐఎస్ఐ తీవ్రవాదులతో ఎంత కాలంగా సంబంధాలు నిలుపుతున్నావు? అసలు అదెక్కడ పెట్టావు? ఏదండి? AK-47. ఊరుకోండి సార్, వీళ్ళే పిక్చర్ అనుకున్నాను. మీరు కూడా వీల్ టైపేనా? ఇట్స్ ఆల్ రైట్. అసలు జరిగింది ఏమిటో నువ్వు చెప్పు. సార్, నా పేరు తెనాలి రామకృష్ణ, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి సార్. అయితే చచ్చిపోతానని బెదిరిస్తున్న అమ్మాయి ఎవరో నీకు తెలియదు అంటావు? నిజంగా తెలియదు సార్. సార్, ఎలాగైనా సరే మీరే అమ్మాయిని పట్టుకొని నన్ను రక్షించాలి సార్. నేను రక్షించాలా? నాకేంటి లాభం? 1,00,000 రూపాయలు ఇస్తాను సార్. మాట తప్పవు కదా? తప్పను సార్. ఇదిగోండి అబౌట్ టర్న్. ఈ అడ్వాన్స్, మిగతా బ్యాలెన్స్ అమ్మాయిని పట్టుకున్న తర్వాత ఇస్తాను. మళ్ళీ అబౌట్ టర్న్. ఇక మీరు నిశ్చితగా వెళ్ళిపోండి. ఆ అమ్మాయి సంగతి నాకు వదిలిపెట్టాలి. అలాగేనండి సార్. సార్, 1,00,000 రూపాయలు రావడానికి కారణం మేమే సార్. మరి మా వాట? కష్టాల్లో ఉన్నాం సార్. అవును సార్. సార్, పిచ్చి మొహాలారా, ఇంత డబ్బు నేను ఒక్కడినే తీసుకుని మీకు అన్యాయం చేస్తానరా? చీ 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 చీ. మీ ఇద్దరికి చెరో క్వార్టర్ను చెరొక లెగ్ పీస్ ఇప్పిస్తాను. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ రాంగ్ నెంబర్ ఎవరో కనుక్కొని చెప్పండి. ఓకే? ఓకే సార్. నేను అప్పటిదాకా షుగర్ పేషెంట్ కదా, వెళ్ళండి. రే, నాకు షుగర్ ఒక్కటేరా, మీకు బీపీ, షుగరు, వెన్నుపోట్లు, పిత్తాశయంలో రాళ్ళు, పన్నుపోట్లు అన్ని వస్తాయిరా. పని చూసుకుంటారా? అలాగే సార్. పని మాకు, పబ్బం మీకునా? ఒరే తిరుపతి, సూపర్ ఐడియా. విరిగిపోయేది. ఒరే పెన్నిటి. నెంబర్ 1 ఏట్రా తెగూపుకుంటున్నారు? నెంబర్ పట్టేసాను సార్. అప్పుడే బ్రెయిన్ ఉండాలి సార్. నీకున్నది బాడీయే కదా. మీరు కావాలంటే చూడండి సార్. ఇది నెంబర్ కాదురా, 1,00,000 రూపాయల చెక్కు. ఇదే మన లక్కు. మిగతా పని నేను చూస్తాను. మీరు స్టేషన్ కాపలా ఉండండి. సామాన్లు తగ్గుతున్నాయి. అవును సార్. మీరు అసలే డల్ కేసులు. ఇప్పుడుంది వీడి కిక్కు. హలో, చెప్పు. 2 టౌన్ సిఏ గారా అండి? ఎవరు మాట్లాడేది? సార్ సార్ నమస్కారం సార్. అమ్మో, ఏందా చేయి లాగటం? ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఇలాగే లాగుతాంలే.
లాగిన వరకు చాలుగానే ఇదిగో 9848032919 ఈ నెంబర్ మీదేనా? ఒక్క ఎయిర్టెలే కాదు, ఏ కంపెనీ పీస్ కావాలో చూసుకో. ఇదిగో నేను ఎస్ఐని డ్యూటీ మీద వచ్చాను తెలుసా? ఇది డ్యూటీయే కదా, చాలా మంది వస్తుంటారు పోతుంటారు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అదేంది మా పోలీసు ఏరియా నిలబడుతుంది? సీఏ మావళ్ళయ్య గారు వచ్చినట్టున్నారు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయనకి ఇక్కడేం పని? మీకు కొత్తగానే, ఆయన మాకు పాతే, డ్యూటీ పని మీద వచ్చుంటారు. ఇదిగో ఆయన వస్తే నేను ఇక్కడ ఉన్నట్టు చెప్పకే ప్లీజ్. చెప్తే ఏంది నువ్వు చెప్పేది? ఇప్పుడు చెప్పనగా. తక్కువ వండర్ఫుల్. రండి బాబు గారు. ఎలా ఉంది నీ బిజినెస్? 3 బెడ్లు 6 బెడ్షీట్లు. అమెరికన్ స్టాక్ మార్కెట్ అయినా పతనం అవుతుందేమో, కానీ నీ మార్కెట్ మాత్రం పదిలం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కస్టమర్స్ కోసం వెయిటింగ్. ఇక్కడ మనం తప్ప వేరే కస్టమర్స్ ఎవరు లేరు. టైం అయిపోతుంది, మీరు లోపల పదండి. అంతేనంటావా? నువ్వు ఆగు. మిస్టర్ కొండ సార్, ఇక్కడేదో ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని వస్తే మనం రావడమే వేస్ట్ లాగుందే సార్. రోజంతా బిజీగా ఉండే బెడ్ ఖాళీగా ఉందంటే నేను నమ్మను. మీరు కొద్దిగా ఆలోచించాలి. అంతేనంటావా? అంతే. అవునంటావా? గుడ్ మార్నింగ్ సరే. రామచంద్రరావు గారు ఇక్కడ ఏం చేస్తున్నట్టు? అంటే మంచానికి కింద పట్లకు ఏ చెక్క వాడారని చూస్తున్నాను సార్. చూసింది చాలు, నువ్వు బయటికి రా నాయన. అంటే మీరు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు సార్. నేను అటువంటి కాదు సార్. అవును, ఇక్కడేం చేస్తున్నావు నాయన? అదిగా సార్, నడువు నొప్పి గురించి డాక్టర్ దగ్గరికి పోతాను. 10 నిమిషాలు మంచం కింద పడుకోమన్నాడు. అవును, నడువు నొప్పిగా ఉంటే బెడ్ మీద రెస్ట్ తీసుకుంటారు కానీ బెడ్ కింద ఏం చేస్తున్నావు నాయన? అంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా చెబుతుంటారు సార్. సార్ అవును, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం తగ్గింది సార్. ఇంకొక రోజు పడుకుంటే. నీకు కొంచెం కాదు, నీకు పూర్తిగా తగ్గటానికి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. నువ్వురా. మీరు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు సార్. అర్థం చేసుకున్నారు కానీ మీరు సిఏ గారు మీకు ఇటువంటి కొత్త సార్. అదిగా సార్, ట్రీట్మెంట్ కోసం మంచం కింద దూరితే మీరేం సార్ అపార్థం చేసుకుంటారు? మిస్టర్ కొండ, టీవీ 9 కి ఫోన్ చేసి బ్రోతల్ హౌస్ లో పట్టుబడ్డ ఎస్ఐ అనే ప్రోగ్రామ్ కవర్ చేసుకోమని చెప్పు. మరి మిగతా ఛానల్స్ మాట్లాడే. సార్ మీకు దండం పెడతాను సార్. మీ లాఠీ పట్టుకుంటాను సార్. లైవ్ షో పెట్టి నా లైఫ్ స్పాయిల్ చేయకండి సార్. అసలు నేను మంచం కింద దూరింది డ్యూటీ మీదనే సార్. అవునవును, డ్యూటీ మీదే. ఓసి నీ అమ్మకడుపు నువ్వు డ్యూటీ అనకే వాళ్ళు ఇంకో రకంగా అనుకుంటారు. 1 టౌన్ ఎస్ఐ 2 టౌన్ లో పని ఏమిటాయా? ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను సార్. ఇక్కడ మీరు డ్యూటీ చేస్తున్న సంగతి నాకు తెలుసు సార్. ఏదో చూసి చూడట్టు పోండి సార్. చూసుకుంటారు గారే, పాకెట్లు కుక్కు. మా ఊళ్ళయ్య ఊరికే ఏది చేయడే. దీనికి మాత్రం తప్పులేదు. మన లేదు తన లేదు, మేము కష్టపడి సంపాదించుకోవడం మీ జేబుల్లో. నువ్వు ఒకడు ఉన్నావుగా మళ్ళీ. అదే ఇప్పుడు నీ డ్యూటీ కానీ డ్యూటీ చేసుకుందామా? డ్యూటీ నువ్వు పాడుకొని పోయి డ్యూటీ చేసి పోయారు వాళ్ళు వచ్చి నన్ను పోదనబా. గుండు నీ వల్లనేరా ఇదంతా. బండోడా, నీ సంగతి తెలుస్తా. హలో, నేను రేడియో జాకీని. రేడియో జాకీ, ఎలా ఉన్నావు? ఫైన్, థ్యాంక్ యూ సార్. మీతో ఒక్కసారి మాట్లాడే అవకాశం రావాలని గుళ్ళో మొక్కున్నాను సార్. నేను అంత గొప్పనేం కాదు, జస్ట్ మూడ్ డిస్టర్బ్ అయ్యి మాట్లాడపోయాను అంతే. మీలాంటి జెంటిల్మెన్ డిస్టర్బ్ అయ్యారంటే కారణం అమ్మాయి అయి ఉంటుంది. am I right? of course. You know, రేడియో సిటీ ద్వారా చాలా ప్రేమ పక్షుల్ని ఒకటి చేశాను. మీ ప్రేమ కూడా సక్సెస్ కావాలంటే నాతో చెప్పండి. ఆ అమ్మాయి ఎవరు? పేరేంటి? పేరు ఎక్కడుంటుంది? మీరెక్కడ ఉన్నారు? తెనాలి రామకృష్ణ ఇంకా రాలేదేంటే? తెనాలి రామకృష్ణ వస్తున్నాడో లేదో కానీ వెనక నుంచి వాటేసుకునేవాడు వస్తున్నాడు.
ముద్దుల నా మోనాలిసా. వాడేంటే మన వైపే చూస్తున్నాడు. ఇవాళ నలుగురు ఉన్నాం కదా, పాపం నలుగురిలో ఎవరిని వాటేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాడేమో. నోరు మూయండి. అయ్యో జాకి ఎక్కడున్నావమ్మా? త్వరగా వస్తే నా లవ్ మ్యాటర్ ఇక్కడే సెటిల్ చేసుకోవచ్చు. అంత భయపడే కంటే ఫోన్ చేసి ఆయన వచ్చారో లేదో కనుక్కోవచ్చు కదా. ఫోన్ చేయడానికి సిగ్గుపడుతుందేమోనే. ఎంగేజ్. వెళ్ళిపోదామా? వెనక నుంచి వచ్చి వాటేసుకుంటే ఇంకోసారి ట్రై చేయి. పిచ్చి ముదిరిందే. హలో హలో సార్, వచ్చేసారా? వచ్చాను. ఎక్కడున్నారు మీరు? రెడ్ టాపు క్రీమ్స్ కట్ వేసుకొని ఫోన్లో మాట్లాడుతుంది మోనాలిసా, ఆవిడ ఎదురుగా ఉన్నా. మీరెక్కడున్నారు? ఎల్లో టీ షర్ట్ బ్లూ జీన్స్ లో చింపాంజీలా సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాడే, వాడు ఎదురుగా ఉన్నాను. ఎల్లో టీ షర్టు. నువ్వు తెనాలి రామకృష్ణ? రేడియో జాకీ. ఇట్స్ మీ తెనాలి రామకృష్ణ. రామకృష్ణ తెనాలి. జాకీ వెళ్ళిపోతా. ఓ మై గాడ్, ఏమైంది? మళ్ళీ వాటేసుకున్నాడే. Hello, this is Deepa. Welcome to Radio City 91.1. What a fun! Today our guest, software celebrity, Mr. Tenali Ramakrishna garu మనతో ఉన్నారు. Welcome sir. Thank you. Thank you very much. ఫోన్ టు ఫోన్ మాట్లాడాలనుకుంటే కాల్ మీ దీపా 66777911. మీరెప్పుడు కూల్ గా ఉంటారు అని అంటారు, ఇది నిజమేనా? ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు ఏసీలో ఉంటాను. మిస్టర్ తెనాలి రామకృష్ణ గారు, డూ యు నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ అండ్ రొమాన్స్? చదివి పక్కన పడేసేది సెక్స్, చదివి అర్థం చేసుకుని భార్యతో పంచుకునేది రొమాన్స్. అబ్బో, మనోడు పిండేశాడు. తెనాలి రామకృష్ణ గారు, మల్లికా షరావత్ మిమ్మల్ని డేటింగ్కి పిలిస్తే మీ ఫీలింగ్? నేను వెళ్ళను, మా మేనమామని పంపిస్తా. అల్లుడు పిండేశాడు, మీరు ఆరేస్తారా? ఇతనికి జిక్కే చాలా ఉంది. లవ్ అంటే అదొక థ్రిల్. థ్రిల్ అంటే ఒకే అమ్మాయిని వెనక నుంచి 3 సార్లు వాటేసుకోవటం. ఇది ఎప్పటి నుంచి రోయ్? లేకపోతే మీలాగా ఓల్డ్ బ్యాచులర్ అనుకున్నారా? అమ్మాయిలో మీకు నచ్చేది? ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్. ఇంటర్వ్యూకి పిలిచి మీరేం మాట్లాడేటండి? ఏమైనా అడగండి. నథింగ్. పోనీ నేను అడగనా? అడగండి. కొంచెం సౌండ్ లేపండి. ఓకే. ఐ లవ్ యూ. వాట్? మీ ఒక్కరికి చెప్తే సరిపోదా? 1 సెకండ్. ఐ లవ్ యూ. ఏంట్రా అల్లుడు ఎంత ఫాస్ట్ అయిపోయాడు? మీరు నచ్చారు, వచ్చాను, చూశాను. ప్రేమించుకుందామంటే ఇప్పటి నుంచే వెంట పడతాను. పెళ్లి చేసుకుందామంటే రేపే ముహూర్తాలు పెట్టిస్తాను. చెప్పండి, ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం? ఎంత దూరం సోయగల తీరం నాజుకు నీ సోకు చేసేయవే నా పరం.
కొంత కొంత దూరం చెయ్యకింక మారా నీ పిచ్చిని మెచ్చి ఇస్తానులే ఆవరం అవునా అవునుగా అవునన్నాక త్వరపడి తడబడి కలబడిపోనా ఎంత ఎంత దూరం సోయగల తీరం నాసుకు నీసుకు చేసేయవే నా పరం కొంత కొంత దూరం చెయ్యకింక మారా నీ పిచ్చిని మెచ్చి ఇస్తానులే ఆవరం ఇందువదనా కుందరదనా నువ్వు రేపావు వింత తపనా నిజమననా రుజువననా అనురాగాల ఆలాపన ఇందువదనా కుందరదనా నువ్వు రేపావు వింత తపనా నిజమననా రుజువననా అనురాగాల ఆలాపన పెదవులలో ప్రేమ సుధని హృదయములో తీపి సదని పంచాలి నీవు నేను కోరుకున్న మూడు ముళ్ళ బంధం ఎంత ఎంత దూరం సోయగల తీరం నాసుకు నీ సోకు చేసేయవే నా పరం కొంత కొంత దూరం చెయ్యకింక మారా నీ పిచ్చిని మెచ్చి ఇస్తానులే ఆవరం ఇది వరము అవసరము సుకుమారాల సుమసరము కలవరము కలవరము రతిరాగాన శ్రీకారము ఇది వరము అవసరము సుకుమారాల సుమసరము కలవరము కలవరము రతిరాగాన శ్రీకారము సతమతమై ప్రేమ వ్రతమై పరవశమై నీకు వశమై ఈ తీపి అలసట మన జత తొలి కథ కాగా ఎంత ఎంత దూరం సోయగల తీరం నాసుకు నీ సోకు చేసేయవే నా పరం కొంత కొంత దూరం చెయ్యకింక మారా నీ పిచ్చిని మెచ్చి ఇస్తానులే ఆవరం రా అన్న మా అన్న బుల్రెడ్డి కూర్చోరు 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 ఏమో బాగా ఒట్టి కాఫీ ఇచ్చినారు బుల్ రెడ్ అంటే బుల్లబ్బాయి లాగా ఉంటాడు అనుకున్నాను బుల్డోజర్ లాగా ఉన్నాడు శాల్తీ పెద్దది అల్లుడు గారు చాలా సింపుల్ గా ఉండావే నేను చెప్పాను కదా నాన్న ఆయన చాలా సింపుల్ గా ఉంటారని అవులే బుల్ రెడ్డి గారు ఏమి ఈ వైట్ డ్రెస్ అంతా ఎవరండి నా తుండు పొద్దున్న లేచినట్టు నుంచి అదో ఒక పని ఉంటాది ఒక్కరిని చేసుకోలేను కదా తలా ఒక చెయ్యేస్తాంటారు అల్లుడు గారికి దండం పెట్టండి రా పక్కన ఉన్నోళ్ళు గుడక పెట్టండి అల్లుడు గారు అమ్మి నీ పేరు యాదో చెప్పినది రామకృష్ణ మనిషివి బాగానే ఉండవు గాని నువ్వు దొడుకున్న గుడ్డలు బాగాలే ఇంకా రేపటి నుంచి తెల్లని మల్లె పువ్వు లాంటి గుడ్డలు దొడుక్కొని సమరసింహారెడ్డి లెక్క ఉండాలి పట్నంలో పెరిగాడు కదన్నా 2 రోజుల్లో అలవాటు అయిపోతుంది యు ఆర్ వెరీ లక్కీ దీపా లోపలికి వెళ్తాం రామా హలో ఎవరు అవులే అట్నే అనా అట్నే 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 మధురెడ్డి రేయ్
మన మధ్యరెడ్డికి అదో పరుండాదింట బయటికి కొంచెం పోయి తలా ఒక చెయ్యండి. వాళ్ళు ఏంటి అలా పరిగెడుతున్నారు? ఏం లేలుడు గారు, మా వాళ్ళు పని చేసినా ఉరుకులు అత్తారు ఇస్తారు. వాడు మా ఉప్పు కారం తిని నన్నే మోసం చేసినాడు. ఇట్లాంటి నిడిస్తే బతుకుతామా? ఆదానికే రే అల్లుడు గారికి జ్యూస్ వచ్చారంట్రా. జ్యూస్ వద్దండి అయ్యా, తలా చేయి తెచ్చామయ్యా. ఏమైనా పొట్టి తలకాయ అనుకున్నారా? లోనికి తీసుకొచ్చినారు. మనిషిదిరా, తీసుకుపోయి బయట పడేయండి. మీకు నాటుకోళ్ళు కోయించినాంలే, పీకుదురు. తలో చేయి వేయండి అంటే తలా చేయి తీసేయడమా? వీళ్ళు సీమ ఫ్యాక్షనిస్టులు అల్లుడు. అల్లుడు నువ్వేం భయపడాకు, నీకేం సంబంధంలే, మొత్తం నేను చూసుకుంటా. మా ఇళ్లలో ఇవి మామూలే. మరి లగ్నాలు ఎప్పుడు పెట్టుకుందాం? షవరింగ్ తగ్గాక పెట్టుకుందాం. అల్లుడు నీకు సంబంధం ఓకే కదా? జరకపోయి ఫ్యాక్షనిస్టులు బుట్లో పడ్డాం. తొందరగా ఎక్కడైనా పారిపోదాం, లేకపోతే తల చేస్తారు. బతుకుంటే బట్టనే నమ్ముకోవచ్చు. ఫ్యాక్షనిస్టులు సినిమాలో చూశాను, వాళ్ళు తలుచుకుంటే కాడు చెట్టు వణిపోతున్నాయి. అన్నీ వణుకుతున్నాయి. తొందరగా వెళ్దాం పదండి బస్సు. అమ్మి ఫోన్ చేసి అంతా చెప్పేసినట్టుంది. అల్లుడు గారు ముందే బయలుదేరినాడు. చెప్పకుండా ఎట్టా ఉంటదన్నా? రేపటి ముహూర్తం దాటిపోతే మళ్ళీ 3 నెలల దాకా ముహూర్తాలు లేవు. రేపే కదా పెళ్లి. పెళ్లి పెళ్లి అందుకే మా ఊరికి వెళ్ళి మా వాళ్ళందరినీ వెంటేసుకొని మీ ఊరికి వద్దాం అనుకుంటున్నాం. అవును, వీడు చెప్పేదంతా నిజం. నా తుండు మీ వాళ్ళంతా పంచెలు కట్టి గోచీలు బిగించే తాలకు ఈవిడ ముహూర్తం టైం దాటిపోతాది. మీ వాళ్ళు పెళ్లి టైంకి కరెక్ట్ వచ్చే ఏర్పాటు నేను చేశాగా. ఏమిరా అంతమందిని మీరు ఒక్కరు? మా ఊళ్ళందరూ తలా వచ్చే చేస్తారు లేవయా. మేడం భలే హుషారుగా వాయిస్తున్నారు కదా. ఈస్ట్ వెస్ట్ లో బెస్ట్ బ్యాండ్ మేడం కదా అండి. అల్లుడు మంచి పెళ్లి కదా ఉట్టి పట్టాలే పడుతుందండి. ఇంత హడావిడిగా సింపుల్ గా పెళ్లి చేయడం తప్పు కదా? తప్పదు కదా, లేకపోతే తలా ఒక చెయ్యేస్తారు. నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? ఎంతో ఇష్టం. ఈ తాళి ఆ అమ్మాయి మెడలో కట్టండి. నీ కూతురు పెళ్లికొచ్చాను రా బుల్రెడ్డి. నువ్వా అదిగేసావమ్మా? ఏందబ్బా రంగుల డ్రెస్ వేసుకొస్తే కొత్త బ్యాండ్ మేళ వచ్చింది అనుకున్నా. సర్లే ఎట్లా వచ్చినావు కదా, అందరు అయిపోయినాక రొంత పప్పన తినిపో. వచ్చింది పప్పన్నం తినడానికి కాదురా, నీ అల్లుడి ప్రాణాలు తీయడానికి. హద్దుల్లో ఉంటే ఆడది, హద్దులు మీరితే గాడిదా అని పెళ్లి మండపంలో నిండు ప్రాణాలు తీస్తానంటావా? అసలు నువ్వు ఆడదానివేనా? శుభం జరిగే చోట అశుభం జరగకూడదనే వెళ్తా ఉండా. శని పడితే 7 ఏళ్ళు, ఈ ఆదికేశవమ్మ పగపడితే 14 ఏళ్ళు. రే బుల్రెడ్డి, ఆ కాణిపాకం వినాయకుడి మీద ఒట్టేసి చెప్తుండా, ఒడి బియ్యం ఉడికే లోపల నీ అల్లుడు తల తెగ నరకతా, నీ కూతురు బొట్టు చెరిపేస్తా.
నీకు పిచ్చెక్కిస్తా. ఆదికేశవమ్మ, మనం ఇందుకే కత్తి సెత్తే చేతులు కట్టుకొని కూర్చుందామా? పెళ్లి మండపంలో నరుక్కోటాలొద్దు, దాని సంగతి తర్వాత చూద్దాం. అల్లుడు, నీకేం భయం లేదు, నీకేం సంబంధం లేదు, మొత్తం నేను చూసుకుంటా. మీకు ఈ పెళ్లి సంబంధం ఇప్పటికీ ఇష్టమేగా? అయ్యో, చాలా ఇష్టం అండి. హలో, హాయ్ మజ్ను. ఏంటి నన్ను కాదని ఇంకో దాంతో పెళ్ళా? రావే, నువ్వు కూడా రా, నీకు కూడా తాళి కడతాను. ఎందుకే అలా ఏడిపిస్తున్నావు? ఇప్పటికే ఇరుక్కు సచ్చాను. ఇరుక్కోలేదు, ఇరికించాను. అంటే నువ్వు అబ్బరోజు కదూ? షాక్ అయ్యావా? నీ ఎదురుగా ఉన్నాను, చూస్తే షేక్ అవుతావు. క్యాష్ చూసుకుని క్రెడిట్ చేయాలి, పిచ్ చూసుకుని క్రికెట్ ఆడాలి, పెళ్లికి ముందు మ్యాచ్ చూడాలి అన్నావుగా. అంటే గోల్కొండకి రప్పించింది నువ్వేనా? రోడ్డు మీద నీ పులకింత చూసా, అందుకే గోల్కొండకి పిలిపించా, పబ్లిక్ గార్డెన్కి రప్పించా. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీతో పెళ్లి ఫిక్స్ చేయించా. ఆదికేశవమ్మకి భయపడి దాక్కుంటే వెతికి వెతికి మరీ చంపేస్తుంది. ఈ పెళ్లి వద్దు పెళ్ళం వద్దు అనుకుంటే బుల్లెట్ చంపేస్తాడు. సాయం చేయరా అంటే ప్రాబ్లం అంటావా? ఇక నుంచి నీకు జీవితాంతం నో హ్యాపీస్, ఓన్లీ ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్లో ఇది నీకు జస్ట్ టిఫిన్ మాత్రమే, సెకండ్ హాఫ్లో ఉంటుందిరా నీకు రాయ్ ఫుల్ మీల్స్. కొట్టండి కారప్పొడి.